సందీప్ రెడ్డి వంగ ఈ పేరు తెలియని తెలుగువాడు ఉండడు. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సినిమాలు తీసి రికార్డులను మడతపెట్టి జేబులో పెట్టుకున్నారు. అసలు అంచనాలు లేకుండా తెరకు పరిచయం అయ్యి రికార్డుల సునామీ సృష్టిస్తున్నాడు. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు కొత్త రుచిని తెలుగు అభిమానులకు అందించనున్నాడు. ఎప్పుడు తన సినిమాలో ఏదో కొత్త ధనంతో వచ్చే ఈ డైరెక్టర్ ఇప్పుడు తీసుకొస్తున్న మసాలా మామూలు ఘాటుగా లేదు. గుంటూరు మిర్చిలో ఎండు మిరియాలు వేసి దంచితే వచ్చే కిక్కు అంత మజాను తీసుకురాబోతున్నాడు. భాషతో సంబంధం లేకుండా నటిస్తున్న యాక్టర్లతో సంబంధం లేకుండా కేవలం కథనే ప్రధాన కర్తగా ప్రపంచ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి ఒక సరికొత్త కథతో రాబోతున్నారు. అయితే ఆ కథ ఎలా ఉన్నా ఆ కథ పండటానికి ఆయన ఎంచుకున్న ఆయుధాల పదను మాత్రం లెక్క కట్టలేం. ఇంతకీ ఆయన ఎన్నుకున్న ఆ రేసు గుర్రాలు ఎవరు తెలుసా? తెలుగు సినీ రంగాన్ని ప్రపంచం ప్రశంసించే స్థాయికి తీసుకువెళ్లి తన నటనతో అదరహో సామ్రాట్ అనిపించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ను తన కథకు హీరోగా ఎంచుకున్నారు. అంతటి మేరు పర్వతానికి తగిన కథను ఎంచుకుని సాహసం చేశాడు. అనుకునే లోపే మరో షాకింగ్ విషయం అయితే బయటకు వచ్చింది. కొండను పొట్టేలు ఢీ కొడితే కిక్కేముంటుంది చెప్పండి. అందుకే దానికి సరిపాటి అయిన విలన్ను తన కథకు ఎంచుకున్నాడు. విలన్గా సౌత్ కొరియాకు చెందిన మా డోంగ్ సియోక్ను తీసుకురానున్నారు. ఇందుకోసం కొరియన్ మాస్టర్స్ను సైతం రంగంలోకి దింపనున్నారని టాక్ అయితే నడుస్తుంది. ఈ కాంబినేషన్ కోసం యావత్ ప్రపంచం ప్రస్తుతం ఎంతో ఈగర్గా ఎదురు చూస్తుంది. ఈ షాట్ పడితే మాత్రం కొరియన్ రికార్డులను సైతం ఈ రెబల్ స్టార్ ఈజీగా మడత పెట్టేస్తాడు కూడా.